వాళ్ళకి గుర్తు చేసింది. ఏమంటే సంతానం కలిగితే వ్రతం చేద్దామన్నారు కదా, వాళ్ళ పాఠశాల అడుగుతాం కదా, చేసుకుంటాము అని. అప్పుడు ఆ వైద్యుడు అన్నాడు కదా, నువ్వు చూడొస్తే పసి బాధించాలని మెడకట్టు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వ్రతం చేయాలంటే ఎక్కువ కూర్చోవాలి, మూలంగా ఉండాలి. ఇప్పుడు మన వల్ల కాదు, చిన్నపిల్లలు చేస్తాను అంటే నేను రావాల్సిందే అని చెప్పాను. ఇదేంట్రా భగవంతుడా, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇంతమంది పడిపోవడం అంటే ఏదో దైవలీలే, నేనేదో తప్పు చేశానని చెప్పి తనలో తాను ఆత్మవిచారణ చేసుకుని ఏం జరిగిందని చెప్పి ఉదయం లేచిన లగాయతు 6 నిమిషం దాకా ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకున్నాక చివరికి గుర్తు వచ్చింది ఏమిటంటే, చెట్టు కిందన ప్రసాదాన్ని వదిలేశారు, గొల్లలు పూజ చేశారు. అదేం పూజో ఏం ప్రసాదమో నేను నిర్లక్ష్యం చేశాను అని చెప్పేసేసి గబగబా మళ్ళీ అడవిలోకి బయలుదేరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆ చెట్టు దగ్గర ప్రసాదము లేదు, ఆకు లేదు, జంతువులు ఏవో తినేసాయి. సరాసరి గూడెంలోకి వెళ్ళాడు. గూడెంలోకి వెళ్ళి ఆ గూడెం నాయకుడిని కలిశాడు. ఇందాక మహారాజు గారు ఒకరు వచ్చారు, సైనికులతో వచ్చారు, ఏమిటి అని చెప్పి భయపడుతూ ఆ యొక్క గూడెం నాయకుడు మహారాజుకి నమస్కారం చేశాడు. ఏం లేదయ్యా, నువ్వు ఇందాక ఏదో ప్రసాదం పెట్టావు, నేను నిర్లక్ష్యం చేశాము, అందుమూలన నా భార్య పెట్టి లోపలిలో పడిపోయాడు, అదేం పూజ ఏం ప్రసాదం అని చెప్పేసి అడగడానికి, అయ్యా ఇది సమాజం అయితే వేరే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. తర్వాత అందరూ పెద్దవాళ్ళందరికీ అక్షంతరీనన్న వర్ధయ వర్ధయ మహతే మహతే శోభకాయ శోభకాయ మహతే మహతే శోభకాయ శోభకాయ మహతే మహతే శోభకాయ శోభకాయ మహతే మహతయ నమేన అనుమదంతు అనుమదంతు మహతయ నమేన అనుమదంతు అనుమదంతు దేవా దేవా అనుమదంతు దేవాః దేవా ఇతి దేవాః సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానద విజ్ఞానదో సంకల్పమానం ప్రకల్పమాన ఉపకల్పమాన కృప్తం కృప్తం శ్రేయోవసి ఆయుష్ సంభోతం భోతం చిత్రకేతు ప్రభానాభ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి శతమానం భవతి శతమతి శతమతి దీర్ఘ ఇలా చూపించు. ఆయుష్యేంద్రియే పాడవే అమ్మాయి. ఓం పాడు. కోశలేశాయ బాగుందిరా, బాగుందిరా. ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకుంటాడు.